कड़पा शहर में इलेक्शन की गर्मा गर्मी है। ऐसे में आप देख सकते हैं कि वाईएसआरसीपी के नुमाइंदे जो हैं जुलूस और पब्लिक मीटिंग के ज़रिए लोगों से मुखातिब हो रहे हैं, उन्हें अपने बारे में बता रहे हैं, वाईएसआरसीपी पार्टी कितनी अहम है आज की तारीख में, वो समझाने की कोशिश कर रहे हैं। पहले था कि वाईएसआरसीपी के मुकाबले में जो टीडीपी के नुमाइंदे थे वो माइनॉरिटी से बिलोंग नहीं करते थे। अब जो है टीडीपी ने भी वही चाल चली है कि माइनॉरिटी के सामने माइनॉरिटी को खड़ा कर दिया है, यानी सीधा सीधा वोट डिवाइड कर दिया है। अब ऐसे में जीतना और जीत के लिए लड़ाई करना बहुत ही मुश्किल हो चुका है। तो इस बातों पर गौर करते हुए अमजद बादशाह साहब एमएलए की सीट के लिए लोगों से मुखातिब होकर उन्हें समझा रहे हैं कि क्यों टीडीपी वाईएसआरसीपी के मुकाबले में बदतरीन पार्टी है और क्यों वाईएसआरसीपी टीडीपी के मुकाबले में बेहतर पार्टी है। यहाँ पर कई पुराने फसादात और इख्तिलाफात को भी सामने लाया गया लोगों के। ये एक रोड शो की शक्ल में वाईएसआरसीपी के नुमाइंदे पूरी पब्लिक के साथ में बाहर निकले और इन्होंने अलमासपेट सर्किल पर खड़े होकर पूरे खुले तौर से अपनी पार्टी की वजाहत की और जीत के लिए एमएलए की सीट के लिए अमजद बादशाह साहब किस हद तक कारआमद साबित हो सकते हैं उसका भी एक मुजाहरा किया। आइए देखते हैं। यह गिरा गिरा तिरुगुतुंदी प्यानो अब आया नेनु वयसारु प्यानो గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయా నేను వయసారు ఫ్యాను అబ్బా అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయా నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు గిరా గిరా అరర గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వయసారు ఫ్యాను రాజన్న పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి, ఆరోగ్యశ్రీ మనకుండాలి, మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి, ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి, తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి, ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి, అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా గిరా గిర 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 గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వయసారు ఫ్యాను వడ్డీ లేని రుణాలు వయసారు వరాలు వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు ఉచిత విద్యుత్తు వైఎస్ఆర్ అభివృద్ధి తాగుబోతులాటలు ఇక చెల్లవు సంపూర్ణ మద్యపాన నిషేధం అమ్మలక్కలకి జగనన్న భరోసా సంపూర్ణ మద్యపాన నిషేధం అమ్మలక్కలకి జగనన్న భరోసా అన్నీ రావాలంటే జగనన్న రావాలి ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి గిరా గిరా అయ్యో గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వయసారు ఫ్యాను వేసవిలో తాపానికి ఫ్యాను గాలి ఈ ఏప్రిల్లో ఎలక్షన్ల ఫ్యాను గాలి జనమంతా జగనన్నకు ఓటేయాలి అసెంబ్లీలో అపోజిషన్ సీట్లన్నీ కాలవ్వాలి జగనన్న రావాలి అక్కా చెల్లి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వయసారు ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను हेलो
టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను అబ్బా అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు గిరా గిరా అరర గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను రాజన్న పాలన రావాలి రైతుని రాజును చేసే భరోసా రావాలి ఆరోగ్యశ్రీ మనకుండాలి మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి అన్నీ రావాలంటే జగనన్న రావాలి ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి గిరా గిరా గిర 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 గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను వడ్డీ లేని రుణాలు వైఎస్ఆర్ వరాలు వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు ఉచిత విద్యుత్తు వైఎస్ఆర్ అభివృద్ధి తాగుబోతులాటలు ఇక చెల్లవు సంపూర్ణ మద్యపాన నిషేధం అమ్మలక్కలకి జగనన్న భరోసా సంపూర్ణ మద్యపాన నిషేధం అమ్మలక్కలకి జగనన్న భరోసా అన్నీ రావాలంటే జగనన్న రావాలి ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి గిరా గిరా అయ్యో గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను వేసవిలో తాపానికి ఫ్యాను గాలి ఈ ఏప్రిల్లో ఎలక్షన్ల ఫ్యాను గాలి జనమంతా జగనన్నకు ఓటెయ్యాలి అసెంబ్లీలో అపోజిషన్ సీట్లన్నీ కాలవ్వాలి జగనన్న రావాలి అక్కా చెల్లి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి ఏమనుకోవద్దండి దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి వెహికల్ దిగాలన్నా అన్నా తెలుసు ఇప్పుడు మన చిన్న నాయకులు సునీల్ చేయాల్సిన సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన వేదిక మీద ఉన్నటువంటి
పెద్దల పూజలు జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారికి మరియు మన పార్లమెంటు కాబోయే పార్లమెంట్ సభ్యులు పెద్దలు అవినాష్ రెడ్డి గారికి, పెద్దలు కడప శాసనసభ్యులు అంజద్ బాషా గారికి మరియు సీనియర్ నాయకులు మాసిమా బాబు గారికి, హఫీజుల్లా గారికి, ఈ డివిజన్ ఇప్పుడు తిరిగినటువంటి డివిజన్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్లకు, నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఎన్నాళ్ళో వేచి ఉన్నటువంటి రోజు కేవలం 11 రోజులు మాత్రమే ఉంది. ఎందుకంటే రేపు నెల 11వ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన విజయం సాధించడం తథ్యం. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రాక్షస పాలన ఎప్పుడు పోతుందా, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడు అంతమవుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అది రాబోయే రోజుల్లో జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. మనము జగనన్నను గెలిపించుకోవాలంటే మన పార్లమెంట్ సభ్యులైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మరియు మన కడప శాసనసభ్యులైనటువంటి అంజద్ బాషా గారికి ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయించి మనం గెలిపించినప్పుడే జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటారు. और हम वजीर आला राजशेखर हुकूमत, वो हुकूमत में कितना अच्छा था वो दिला। और एक याद रखना, राजशेखर साहब को मुसलमानों पर कितना मोहब्बत था। मुसलमानों को 4% दिलाया था वाला राजशेखर रेड्डी साहब। गरीब बच्चे आज डॉक्टर्स इंजीनियर्स बनाया था, तो राजशेखर रेड्डी साहब ने कहा फीस रियम्बर्समेंट पे बनाया था। अरे भाइयों, ये चंद्रबाबू नायडू का हुकूमत कैसा है आपको सबको याद है। सब लूट रहे हैं, पैसा लूट रहा है, थोड़ा थोड़ा बांट रहा है, ऐसा आप ही लोग सुना। और एक भैया जगनन्ना हमने को 2 अच्छा आदमी को टिकट दिया। एक चांद का टुकड़ा एमपी अविनाश रेड्डी साहब, अरे एक हीरा और हमारा अंजद परिवार हीरा को टिकट दिया। भूलना मत, अरे भूलना मत, बोलता हूँ सुनो, इन्हें कितना तकलीफ में आता दलित समाज के बीच का बनते तुम नीचे बना तुमको बोला, फिर उन्होंने बोला अरे मुझे जगनन्ना होना, मुझे जगनन्ना बनाया। साले बना रेडियो पैसे लेकर भाग गए। ఇప్పుడు అదన్న శబ్దం మీరు అందరూ కలిసి పక్క మెజార్టీ చూపించాలా. ఆ మెజార్టీ చూపిస్తే కడప చాలా ఆనందంగా ఉంటుంది, కడప అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నాను. దయచేసి మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపు నుంచి కానుక అవినాష్ రెడ్డి గారికి అంజద్ బాషా ఇవ్వాలని చెప్పి 1,00,000 రూపాయల మెజార్టీ చూపించాలని చెప్పి వాళ్ళు నల్లి మాత్రం ఏమోకండి. జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి మనం రుణమైన కలుపుకున్నాము. మా తరగా చూపించాలని చెప్పి మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి హఫీజుల్లా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కుటుంబం అభిమానించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక 40,000 సార్లు చెప్తున్నాడు, ప్రజలను మభ్యపెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలుస్తాడని. ఆయన మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదు తమ్ముడు. ఎందుకంటే ఆయన ఎంతసేపు ఆయన పార్టీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడే తప్ప ప్రజల పార్టీ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటప్పుడే మనం ఫ్యూచర్ లో ఏ విధంగా ఒక కేంద్ర పాలిత పార్టీతో టైఅప్ పెట్టుకోవాలనేది ఆలోచిస్తారు. ఎందుకంటే మన దక్షిణ భారత రాష్ట్రాలన్నీ సెంట్రల్ లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్ తో 2 ఒకేసారి జరుగుతాయి. కేంద్రంలో ఏ విధంగా ఒక పార్టీ హవా ఉంటుందో ఆ విధంగా ఆ పార్టీ యొక్క హవా మన రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతసేపు వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే ఆలోచన చేసే
ఒక ఒక కేంద్ర పార్టీతో టైఅప్ చేసుకుంటున్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ 2004లో బీజేపీతో టైఅప్. అది రావాలంటే మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఎలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి యానాది బీసీ రాష్ట్ర నాయకులు యానాది గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి పంచిపెట్టే అవకాశం దొరికింది. మరి అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాల స్వాతంత్రంలో అదే ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు అన్నాసన ఎంపీ అయితేనే ఈ 2 అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మన అందరం తీసుకొని రేపు జరిగే 11వ తేదీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైనికుడిగా పోరాడాలని ఈ సమయంలో ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కోరుకుంటూ జై హింద్ జై జగన్ నాయకత్వం వర్ధిల్లాలి. మనమంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు జగనన్న సోదరుడు తన ఎంపీ పదవిని సైతం తృణప్రాయంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం ఈ ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నటువంటి మన నాయకుడు మన వైఎస్ అవినాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నికల ప్రచార సభలో భాగంగా అదే కెమెరా మంగళ నిజంగా ఇదే సర్కిల్లో 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి సభ జరిగింది. ముఖ్యమంత్రి గారి సభకు నిజంగా కడపవాసులు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపలే ఆయన సభకు. అదే ఇక్కడ ఎవరు రాష్ట్ర స్థాయి నాయకులు లేరు, కేవలం సురేష్ అన్న అంజద్ అన్న. మరి అయినా కూడా పెద్ద ఎత్తున ఈ సభకు మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన సోదరులకు సోదరిమణులకు నిజంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, ఇవాళ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో మీరంతా ఒక్కసారి ఆలోచించండి, గమనించండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పథకాలు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, ముస్లింలకు 4% రిజర్వేషన్, ఇటువంటి ఎన్నో నిర్ణయాలు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. మరి 2009 ఎన్నికలకు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరి దేని నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళారంటే, రెండోసారి ఎన్నికలకు పోయినప్పుడు తను చేసిన పనులను నమ్ముకొని ప్రవేశపెట్టిన పథకాలను నమ్ముకొని ఆ రోజు ఎన్నికలకు పోయారు. ఎటువంటి కొత్త వాగ్దానాలు, ఎటువంటి కొత్త పథకాలు ప్రకటించకుండానే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు. మరి కానీ ఈ రోజు రాజకీయాలు ఎలా ఉన్నాయో మీరు గమనించండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు 2019లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఈ 5 ఏళ్లలో చేసిన పనులు ఎక్కడ చెప్పడం లేదు. ఎందుకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి, చేసిందల్లా మోసమే. డ్వాక్రా మహిళలకు గోవిశ్వరెడ్డి గారు రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు. చివరికి వడ్డీలు కూడా మాఫీ కాల. వడ్డీలు కూడా కట్టుకోలేక డ్వాక్రా మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళను మోసం చేశారు. నిరుద్యోగులకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు, లేకుంటే నెలకు 2000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అది నెరవేరల. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి, తను చేసిన పనులు ఏమీ లేవు కాబట్టి ఈ రోజు ఆయన దేనిని నమ్ముకున్నాడో తెలుసా? ఈ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసే అస్త్రాన్ని నమ్ముకున్నాడు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 4 సార్లు బీజేపీతో జతకట్టి పోటీ చేసిందే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బీజేపీతో జతకట్టింది మీరు. అదేవిధంగా అనేక సార్లు జతకట్టింది మీరు. అదేవిధంగా 4 సంవత్సరాలుగా ఒక్కరంటూ 4.5 సంవత్సరాలుగా ఒక్కరంటూ ఒక ముస్లింకు మీ క్యాబినెట్ లో కనీసం ఒక ఎమ్మెల్సీగా మంత్రిగా మీరు ఇచ్చారా? 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎన్నికలకు 6 నెలల ముందు అప్పుడు గుర్తొచ్చింది, ఎన్నికల దగ్గర పడుతున్నాయి, మళ్ళా మనకు ముస్లిం ఓట్లు కావాలా అని చెప్పి అప్పటికప్పుడు హఠాత్తుగా నంద్యాలకు సంబంధించిన ఫరూక్ గారిని గమనిస్తా ఉన్నారు. మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నాం. నిజంగా
ఇటువంటి తప్పుడు అస్త్రాలతో తప్పుడు ప్రచారాలతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తా ఉన్నారు. మరి మనమంతా కూడా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగనన్నకు ఓటేస్తే మన కడప అభివృద్ధికి ఓటేసినట్టు, జగనన్నకు ఓటేస్తే ప్రత్యేక హోదాకు ఓటేసినట్టు, జగనన్నకు ఓటేస్తే ఉక్కు పరిశ్రమకు ఓటేసినట్టు, జగనన్నకు ఓటేస్తే కడప నగరంలో తాగునీటి ఎత్తడి నివారించడానికి ఓటేసినట్టు, జగనన్నకు ఓటేస్తే కడపలో పరిశ్రమల సాధన కోసం ఓటేసినట్టు, జగనన్నకు ఓటేస్తే కడపలో పెద్ద ఎత్తున విద్యా సంస్థల కోసం ఓటేసినట్టు, జగనన్నకు ఓటేస్తే కడప సర్వతోముఖాభివృద్ధికి ఓటేసినట్టు, జగనన్నకు ఓటేస్తే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఓటేసినట్టు ఈ రకంగా వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఓటుతోనే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారానికి మీ ఓటుతోనే తగిన బుద్ధి చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనం చేసినట్టుకి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు మా ఇద్దరిపై ఉంచి ఖచ్చితంగా ప్రాణ గుర్తుపై ఓటు వేయించి మమ్మల్ని గెలిపించమని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తా ఉన్నాం. ఇప్పుడు కార్యక్రమం ఉద్దేశించి పెద్దలు పూజలు జిల్లా అధ్యక్షులు న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. 2014 ఎన్నికల్లో నేను మారాను గత చంద్రబాబు నాయుడు కాదు, ఈ రాష్ట్రం విడిపోతుంది, 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉన్న వ్యక్తిని నేను, నాకెంతో అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని దశ దిశ దానికి నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి అని చెప్పి ఎన్నికల్లో ఉచిత హామీలన్నీ ఇచ్చి 600 ఉచిత హామీలను ఇచ్చి కేంద్రంలో మోడీ హవా జరుగుతుంది, మోడీతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 1.1% ఓటుతో ఎన్నికలు గెలవడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎన్నికల ఓట్లలో 4,72,000 ఓట్లు, కేవలం 1.1%తో ఎన్ని ఉచిత హామీలు ఇచ్చే అధికారం రానుంది. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని మోసం చేయడం జరిగింది. ఒక అక్క చెల్లెలు మోసం చేయడం జరిగింది. నేను ఎన్నికైన తర్వాత కేవలం ముఖ్యమంత్రి మొదటి సంతకమైన అక్క చెల్లెల కోసం రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది. రైతులకు మోసం జరిగింది. నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, లేకుంటే నిరుద్యోగ వృత్తికి 2,000 ఇస్తా అని చెప్పి ఈ 5 సంవత్సరాలు ఒక్కొక్క నిరుద్యోగ యువతకి 1,20,000 వాళ్ళ అకౌంట్ వేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా యువత 70 లక్షల మంది యువత ఈరోజు ఉద్యోగాలే కల్లాడుతున్నారు. ఇలాంటి ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు ఎటువంటిది కూడా పనిచేయనుంది. ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ ప్రపంచం ఇస్తుంది. జగన్మోహన్ చేసిన పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి కులాల వారిని, ప్రతి మతాల వారిని, యువతని, విద్యార్థులని, ప్రతి ఒక్క మత కులస్తుల్ని, ప్రతి ఒక్క కుల సంఘాన్ని కలుస్తూ వాళ్ళ స్థితిగతులు కనుక్కుంటూ వాళ్ళ ఆర్థిక విధానాలను కనుక్కుంటూ అక్కడెక్కడే అతను పరీక్షించే విధానాలు ఆలోచన చేయాలి. అంటే ఈరోజు జగన్ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు అన్ని కులాల వారికి కార్పొరేషన్ చైర్మన్లు జగన్ 2 సంవత్సరాల కింద ఇద్దరి సమావేశంలోనే అవ్వ తాతలకి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను ప్రకటిస్తే 6 నెలల కింద చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ప్రకటించే విషయాన్ని ముందే తెలుసుకొని విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఈ చంద్రబాబు నాయుడు అవ్వ తాతలకు 2,000 పెన్షన్ చేస్తాడు, అతను 2,000 చేస్తే నేను 3,000 చేస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అదే విధంగా ఎన్నికలు దగ్గర పడ్డాయి, 2,000 పెన్షన్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి 3,000 అంటే ఈ రోజు ఇక్కడ ఇదే సభలోనే నేను కూడా 3,000 ఇస్తాను. అంటే కేవలం ఎన్నికల ఓట్లు వేసుకునే దానికే తప్ప తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటారో కొద్దిగా ఆలోచన చేయాలి. ఈరోజు నేనే ఉన్నాను, కడప మేయర్గా ప్రథమ పౌరుగా ఉన్నాను, మన శాసనసభలో అంతర్ భాష అసెంబ్లీ ప్రథమ పౌరుగా ఉన్నాను. ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో మేము చంద్రబాబు నాయుడు ఎన్నికలు వచ్చినా ఈ నగరానికి తెలుగు కార్యక్రమం వచ్చినా కానీ మా ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఎందుకంటే మేమిద్దరము ప్రథమ పౌరులుగా మీటింగ్ లో ఉంటే చంద్రబాబు నాయుడు నిలేసి ఈ నగరానికి ఇవ్వాల్సిన నిధుల గురించి మాట్లాడతామని చెప్పేసి మాకు పోలీసులతో హౌస్ అరెస్ట్ చేసి ఆ మీటింగ్ మాకు అటెండ్ కాకుండా చేశారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి నేను అభివృద్ధి చేశాను చెప్పిన వ్యక్తి ఏ ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చిన పాపాన పోలే ఈ చంద్రబాబు నాయుడు.
మన అంజద్ భాష ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 సంవత్సరానికి 2 కోట్ల కన్నా 10 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలి. కానీ శాసనసభ్యులు అంజద్ భాష జగన్మోహన్ పక్షాన్ని నిలబడాడని చెప్పేసి అతను కూడా 1 రూపాయి నిధులు ఇచ్చి టికెట్ ఇచ్చి ఆ మీటింగ్ లో చెప్తాడు, ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉంది కాబట్టి నేను ఈమెకు 1 రూపాయి నిధులు ఇలా, అయ్యో పాపం ఈమె మన పార్టీ తప్పు గెలిచింటే నిధులు ఇచ్చింది అంటే చంద్రబాబు రాజ్యాంగాన్ని తురుగులో తొక్కి శాసనసభగా ఎన్నికైన వ్యక్తులకు కానీ నగరానికి కానీ నిధులు ఇవ్వాల్సి పోయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిధులు ఇవ్వదని కరాఖండిగా చెప్పిన పెద్ద ద్రోహి చంద్రబాబు నాయుడు. ఒక్కరు ఆలోచన చేయాలి ప్రజలారా. చంద్రబాబు ప్రతి ఒక్క ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ వచ్చిన వ్యక్తి. గత ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి. 2009 ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి. అన్ని విధాలుగా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టినాడు. 2014 ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ రోజు ఏం మాట్లాడతాడు? టీఆర్ఎస్ బీజేపీ జగన్మోహన్ ఒకటేలా అంటారు. అంటే నీ నాలుగు ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడతావు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని నువ్వే, బీజేపీతో పొత్తు పెట్టుకుని నువ్వే. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కలిసి నా మీద ఇగ్నోర్ చేస్తారని చెప్పి ముందే ఊహించుకొని కళ్ళపల్లి మాటలు మాట్లాడు. అమ్మ 5 నిమిషాలమ్మా అన్ని విధాలు మోసపోవద్దండి. అధికారంగా కానీ మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చినాడు. మన రాష్ట్రంలో 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 4.5 సంవత్సరం టీడీపీ ప్రభుత్వం అధికారం ఉంటే ఒక్క మైనార్టీ మంత్రి పదవి ఇవ్వలేదంటే ముస్లిం మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కరు ఆలోచన చేయాలి చంద్రబాబు. ఈ రోజు కేవలం చంద్రబాబు అధికార దాక్షతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాం. నిజంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కల్మషం లేని వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి నిజంగా అధికారంలోకి రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలని 2014లోనే అనుకుంటే ఆ రోజు బీజేపీ ఎంత భంగపడినా కానీ జగన్మోహన్ రెడ్డి తులప్రాయంగా బీజేపీని నేను కలవను, మీది మద్దతు పార్టీ, నాకు మైనార్టీ పార్టీ, మైనార్టీ అండగా ఉన్నారు, నేను మీతో నమ్మదగిన వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలుస్తాను మాట్లాడుతున్నాం. నిజంగా నిశ్చితున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్ అభివృద్ధి కలవాలనుకుంటే 2014లోనే బీజేపీ 4% రిజర్వేషన్ వ్యక్తి మన నాయకుడు రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ ఇచ్చి పాకిస్తాన్, దుబాయ్, సౌదీ రాజులు కూడా ఎవరయ్యా రాజశేఖర్ రెడ్డి 4% మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చిన పేరు తెచ్చుకున్న వ్యక్తి రాజశేఖర్ గారు. అలాంటి కడుపును పుట్టిన జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుంటామన్నారు. కళలోని మాట ఒకటి ఆలోచన చేయండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి దుష్ట ప్రచారం చేసే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నమ్మకండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన అధికులు కలుస్తాం. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కేవలం ఈ 10 రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికులాగా జగన్మోహన్ ముఖ్యమంత్రి చేస్తున్నట్లు మనందరం కష్టపడతాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కల్లంటూ చేసే కార్యక్రమం చేయాలి. ఖచ్చితంగా మన అంజద్ భాషకి గత 45,000 ఈ రోజు మన అవినాష్ రెడ్డికి అంజద్కి 65 నుంచి 70,000 ఓటు మెజార్టీ వాళ్ళని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని తర్వాత జై జగన్ జై వైఎస్ఆర్. ఇప్పుడు కార్యక్రమాలతో నబీద్ గారిని మాట్లాడుతూ अस्सलाम वालेकुम अल्लाहपेट, अस्सलाम वालेकुम अल्लाहपेट। हमारे मुस्लिम रिजर्वेशन के लिए अगर किसी ने सारे हिंदुस्तान में हमारा साथ दिया है तो सिर्फ और सिर्फ राजशेखर साहब ने ही किया है। हम कैसे भूलेंगे कि वो 4% रिजर्वेशन दिए थे हमारे को, हम कैसे भूलेंगे फी रिइंबर्समेंट का, जितने स्कीम्स मुसलमानों के लिए उन्होंने किया है, किसी भी चीफ मिनिस्टर ने ये स्कीम्स नहीं करवाई। सो इसलिए सारे लोगों से मेरी ये विनती है कि हम लोग YS अविनाश रेड्डी साहब हैं, YSR की फैमिली से हैं, ये हमारे अंजद भाई हैं, हम लोग सारे मुसलमान हम सब इकट्ठा हो गए, हम सब मिल के डेफिनेटली मैक्सिमम वोट्स YSR को डाल के जिताना बोल के मेरी सबसे हर किसी से गुजारिश है, प्लीज सपोर्ट YSR CP। थैंक यू। అంజద్ భాష గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अजीज भाइयों, दोस्तों, मेरी प्यारी माँ और बहनों, आज हम आंध्र प्रदेश में चुनाव के मोड़ पे हैं।
ये चुनाव, ये हमारी जिंदगी से और इस आंध्र प्रदेश के फ्यूचर को डिसाइड करने के ये चुनाव है। और आप सबसे मैं गुजारिश करता हूं कि आप सब ये चुनाव में सोच बूझ के अपना वोट देखना चाहिए। हम सबको मालूम है कि हिंदुस्तान में आजादी आके 70 साल होने के बावजूद इस आंध्र प्रदेश में मुसलमानों को कोई पार्टी, कोई लीडर कुछ भी नहीं किया। एक महान शख्सियत मौलाना डॉक्टर वाईएस राजेश्वर रेड्डी साहब ने हमारे मुसलमानों की खाम को देखते हुए, उनके पिछड़ेपन को देखते हुए उन्होंने मुसलमानों को रिजर्वेशन दिया। आज उस रिजर्वेशन के बदौलत आज हमारे मुसलमान खाम, हमारे बच्चे बच्चियां आज डॉक्टर्स बन रहे हैं, आज इंजीनियर्स बन रहे हैं। हमारे पिछड़े हुए तबके के मुसलमान कभी उन्होंने सोचा भी नहीं था कि अपने बच्चों को डॉक्टर बनाएंगे, अपने बच्चियों को डॉक्टर बनाएंगे, अपने लड़कों को डॉक्टर बनाएंगे, अपने लड़कों को इंजीनियर बनाएंगे, बल्कि कोई सोचा भी नहीं था। वैसे मरहूम डॉक्टर वाईएस राजेश्वर रेड्डी साहब ने आज मुसलमानों पे बहुत बड़ा एहसान किया है। उसके बदौलत आज कई लाखों मुसलमान बच्चे बच्चियां आज इंजीनियर्स बन रहे हैं, आज डॉक्टर्स बन रहे हैं, आज उम्दा तालीम हासिल कर रहे हैं, MBA, MCA, MCA जैसे उम्दा तालीम हासिल कर रहे हैं। क्या हम भूल सकते हैं राजशेखर रेड्डी साहब को? हम भूल सकते हैं राजशेखर रेड्डी साहब के रिजर्वेशन को? आज देखते हैं कि आज चंद्रबाबू नायडू साहब आज हमारे वाईएसआर कांग्रेस पार्टी पे इल्जाम लगा रहे हैं। मैं पहले यह कहना चाहता हूं कि पहले इल्जाम लगाने वाला शख्स ऐसा होना चाहिए कि उसका दामन पाक रहे। जब वो दूसरे पे इल्जाम लगा सकता है, उसको पूरी हक है। क्या चंद्रबाबू नायडू साहब का दामन सफेद है? चंद्रबाबू नायडू साहब का अपना दामन पूरा धब्बों से भरा हुआ है। 4 बार उन्होंने बीजेपी के साथ मिलजुल के आज इलेक्शनों में लड़ा है। आज वो शख्स जगनमोहन रेड्डी पे इल्जाम लगा रहा है। 2011 से इल्जाम लगाता हुआ आ रहा है। जब जगनमोहन रेड्डी साहब कांग्रेस से रिजाइन करके MP के चौका हमारे करपा से उन्होंने जब से चुनाव लड़ा है, उस टाइम से चंद्रबाबू नायडू और तेलुगु देशम पार्टी ने उन पे कई इल्जाम लगाए कि अगर जगनमोहन रेड्डी साहब जीतेंगे तो बीजेपी के साथ जाएंगे। क्या 2011 से आज तक कभी जगनमोहन रेड्डी साहब बीजेपी के साथ कभी मिले? ये जगनमोहन रेड्डी साहब की उनकी इंसानियत है। चंद्रबाबू नायडू साहब की इंसानियत क्या है हम सबके सामने है। 2014-2012 में जब गोधरा का जो गुजरात में जो हादसा हुआ, जब नरेंद्र मोदी ने क्या कहा, क्या किया, और उसके बाद चंद्रबाबू नायडू ने आंध्र प्रदेश में क्या कहा था। एक मुसलमानों की एक बड़ी तादाद की मीटिंग में उन्होंने मुसलमानों से क्या बोलते माफी मांगी। मैंने मेरी जिंदगी में एक बहुत बड़ी गलती की है, वो गलती मैं बीजेपी से मिलकर मैं बहुत गलती की है, मुझको माफ करो, मैं आइंदा कभी बीजेपी से नहीं मिलूंगा बोलकर उन्होंने मुसलमानों से माफी मांगी थी। और 2014 में क्या हुआ? 2014 में जगनमोहन रेड्डी साहब CM बनेंगे बल्कि पूरी आवाम डिसाइड थी। जब चंद्रबाबू नायडू ने क्या किया, मोदी के पांव पकड़ के
जाके बीजेपी के साथ मिलके आज हुकूमत में आके 4.5 साल मोदी के गोद में खोए हुए चंद्रबाबू नायडू आज हमारे पे इल्जाम लगा रहे हैं। उनका चामन पूरा धब्बों से भरा है, ऐसा शख्स हम पे इल्जाम लगा रहा है। मैं आप सबसे गुजारिश करता हूं, मेरी माँ और बहनों से, मेरे भाइयों से, मेरे बुजुर्गों से, आप सब सोचिए कौन अपना खुदगर्ज इंसान कौन है। आज हमें देखता है कि आंध्र प्रदेश में चंद्रबाबू नायडू से बढ़कर खुदगर्ज इंसान कोई नहीं है। आज जगनमोहन रेड्डी साहब अवाम के साथ हैं, अवाम में घुल मिल के आज उन्होंने अपनी पदयात्रा हम देखे हैं, तकरीबन 3650 किलोमीटर की जो पदयात्रा, ये करने की कोई जरूरत नहीं है जगनमोहन रेड्डी साहब को। वो सिर्फ आज आंध्र प्रदेश में जो आवाम जो तकलीफ महसूस कर को मालूम किया और उनको एक भरोसा दिया कि आइंदा चल के हमारी हुकूमत आएगी। जैसा कि राजशेखर रेड्डी साहब ने इस आंध्र प्रदेश में एक बेहतरीन हुकूमत दी है, जो आवाम को जो कोई फीस के आज डॉक्टर बने हैं, इंजीनियर बने हैं, क्या ये काफी नहीं है हमारे लिए? मैं यही कहता हूं कि आज जगनमोहन रेड्डी साहब यही बात कह रहे हैं कि जो हमारे वालिद डॉक्टर वाईएस राजशेखर रेड्डी साहब जिस तरीके से मुसलमानों को एक अच्छी हुकूमत दी हो, उससे आगे चल के मैं मुसलमानों को उनकी बहबूदी के लिए काम करूंगा। ऐसे अच्छे स्कीम्स में मुसलमानों के लिए लेके आऊंगा। जैसा कि सिर्फ एक घर में एक पेंशन दे दिए या कोई घर की साइट दे दी, ऐसा नहीं है। हर घर में एक डॉक्टर होना चाहिए, हर घर में एक इंजीनियर होना चाहिए। यह जगनमोहन रेड्डी साहब का मंशा है। जब एक डॉक्टर एक घर में बनेगा, जब एक इंजीनियर एक घर में बनेगा, तो वो घर बार पूरा आज अच्छी तरीके से वो वजूद में आ सकता है। और उसके तहत आज जगनमोहन रेड्डी साहब ने कह रहे हैं कि जो भी कॉलेज में फ्री सीट आएगी, उसका जितना भी खर्चा रहेगा वो पूरी हुकूमत की तरफ से दिया जाएगा। 30 नंबर में जो राजशेखर रेड्डी साहब ने हमारे आंध्र प्रदेश में लागू किया था, उसको और आगे बढ़ाते हुए जो भी कॉलेज में आएगी उसको पूरी सीट की जो जितनी भी फीस की रकम होगी वो पूरी हुकूमत की तरफ से बन जाएगी। और उन्होंने ये भी कह रहे हैं कि मुसलमानों के लिए जो रिजर्वेशन है 4% रिजर्वेशन आज कोर्ट के सुप्रीम कोर्ट के तहत चल रहे हैं, इसको हम जरूर इसको एक क्या बोलते चट्टाबद्धता बन के क्या उसको वैसे करेंगे जिसको हम मुसलमानों को पूरी तरीके से इसको फायदा हो सके। और ये भी बात कह रहे हैं कि मुसलमानों के लिए हम सब प्लान इंट्रोड्यूस करेंगे। आज देखते हैं कि कई हुकूमतें, आज तेलुगुदेशम की हुकूमत पेपर पे वो कह रहे हैं कि हमने 500 करोड़ दे दिया मुसलमानों के लिए, 600 करोड़ दे दिया मुसलमानों के लिए, 800 करोड़ दे दिया मुसलमानों के लिए। क्या ये 800 करोड़ या 600 करोड़ मुसलमानों के बहबूदी के लिए खर्च हो रहे हैं? नहीं हो रहे हैं। इसमें तकरीबन 20 या 30% मुसलमानों के बहबूदी के लिए खर्च हो रहे हैं। सिर्फ 200 या 300 करोड़ कुछ खर्च हो रहे हैं, दूसरे फंड्स डाइवर्ट हो रहे हैं। और आज जगनमोहन रेड्डी साहब ने यह वादा किया है कि आइंदा हमारी हुकूमत आने के बाद बजट में 4% हम मुसलमानों को बजट में अलोकेशन करते हुए सबप्लान इंट्रोड्यूस करेंगे। जब अगर सबप्लान इंट्रोड्यूस होगा तो पूरा जितना भी रकम जो बजट में रखा जाएगा वो पूरे मुसलमानों की बहबूदी के लिए काम होगा। और उसके बाद ये बहुत बड़ा कारनामा है। और उसके बाद उन्होंने कहा कि आज हमारे मौसलों को, पेशवाओं को जो रकम दी जाती है वो बहुत कम है, 5,000 3,000 रुपए। 3,000 रुपए में कुछ हो सकता है? नहीं हो सकता। इसलिए अगर हमारी हुकूमत आएगी तो उसको 10,000 और 5,000 करेंगे, तो उन्होंने वादा किया है। और उसके बाद जो आज दुल्हन पदकम ये कौन किया? ये मरहूम डॉक्टर वाईएस राजशेखर रेड्डी साहब ने हमारे आंध्र प्रदेश में लागू किया। जब वो 15,000 से शुरू होके उसके अच्छे स्कीम्स हम इम्प्लीमेंटेशन करने वाले हैं मुसलमानों के लिए।
मुसलमानों को आगे बढ़ाना चाहते हैं जगनमोहन रेड्डी साहब। आज वाईएसआर कांग्रेस पार्टी के साथ तकरीबन अच्छे स्कीम्स जो अंगनवाड़ी जो हमारे बच्चों को तालीम देने के लिए आज हम देखते हैं कि हमारे बच्चे अगर 10 साल के बच्चा होता है तो हम एक चाय के दुकान में छोड़ देते हैं, एक साइकिल मैकेनिक शॉप में छोड़ देते हैं, एक मोटरसाइकिल मैकेनिक शॉप में छोड़ देते हैं। ऐसा नहीं होना चाहिए। हर बच्चा हर लड़का उम्दी तालीम हासिल करना और वो जो कमा के लाता है उसके ऊपर वो उनके माँ बाप नहीं डिपेंड होना। उसके लिए अगर एक बच्चे को अगर हम स्कूल को भेजेंगे तो उसकी माँ के अकाउंट में हर साल 15,000 रुपए डाला जाएगा, हर साल 15,000 डाला जाएगा। और उसके बाद आज आरोग्यश्री ये क्या बेहतरीन स्कीम है। ये आंध्र प्रदेश में कोई हिंदुस्तान में कोई स्टेट्स में ऐसी स्कीम नहीं थी। पहले हमारे मरहूम डॉक्टर वाईएस राजशेखर रेड्डी साहब ने एक डॉक्टर की हैसियत से उन्होंने सोचा कि आम आवाम अगर उनको दिल की बीमारी होती है तो क्या होता है। दिल की बीमारी होती है तो डॉक्टर के पास जाता है, डॉक्टर बोलता है कि ऑपरेशन आपको करना चाहिए। कितना होता डॉक्टर साहब? बोलता 3 लाख रुपए होता। 3 लाख रुपए लोग उसकी हैसियत नहीं कि 3 लाख रुपए इसको दे के ऑपरेशन करा। क्या करता जब मजबूरन होके वो दवा खाता हुआ जब तक उसकी जिंदगी रहती वो खाट पे पड़ा हुआ उसके बाद अल्लाह के पास चले जाता। उसके लिए ये डॉक्टर के हैसियत से डॉक्टर वाईएस राजशेखर रेड्डी साहब ने सोच कर आरोग्यश्री हमारे आंध्र प्रदेश में पहली मर्तबा, हिंदुस्तान में पहली मर्तबा उन्होंने आंध्र प्रदेश में लागू की। एक पैसे वाले के साथ पैसे वाला बाजू रहता है, बाजू डॉक्टर सोया हुआ रहता है ऑपरेशन कर, उसके बाजू के कारण आदमी 15 लाख रुपया सिर्फ एक आरोग्यश्री कार्ड लेके जाके उसके बाजू में पेट में ऑपरेशन करा के आज उसके आप उनके बच्चों उनके घर वालों के साथ खुश है और आज उसके परिवार के साथ खुश है। आज राष्ट्रीय जगनमोहन रेड्डी साहब ये कह रहे हैं कि मैं हमारी जगनमोहन रेड्डी साहब अगर सीएम बनेंगे तो आरोग्यश्री 1000 से अगर बढ़ेगी तो पूरी तरीके से हुकूमत की तरफ आरोग्यश्री में हम देंगे। 1000 के ऊपर अगर हमको एक छोटी मामूली सी बुखार आती है तो भी आज हमको 10,000 रुपए तक खर्च हो रहे। आज आरोग्यश्री में पूरे जितने भी बीमारियां हैं उसमें हम ऐड करने वाले हैं। अगर बुखार आएगी तो भी हम आरोग्यश्री कार्ड लेके जाके मुफ्त में इलाज कर सकते हैं। 10 लाख रुपए तक का कितना भी बड़ा ऑपरेशन हो, 10 लाख रुपए तक सिर्फ आंध्र प्रदेश में ही नहीं, हम कर्नाटक बेंगलुरु जा सकते हैं, हम हैदराबाद जा सकते हैं, हम चेन्नई जा सकते हैं। हमको जहाँ पे सहूलत है वहाँ पे जाके हम आरोग्यश्री में मुफ्त में ऑपरेशन करवा सकते हैं। ऐसे अच्छे स्कीम जगनमोहन रेड्डी साहब हमारे लिए लाने वाले हैं। इसलिए मैं तमाम मेरे भाइयों से, बुजुर्गों से, मेरे दोस्तों से आजिज़ाना गुजारिश कर रहा हूँ कि आप सब इनके बहकाव में नहीं आइए। जगनमोहन रेड्डी साहब एक ऐसे इंसान है जो बात कहते हैं वो बात पे खड़े उतरते हैं। चंद्रबाबू नायडू जैसी ढोंगली पॉलिसी उनके पास नहीं है। अपनी के सामने जो बात करता है चंद्रबाबू नायडू, अंदर से वो बात नहीं है। इसलिए भाइयों, जो आने वाला चुनाव है इसमें अफसोस समझ के जो ये लोग जो कर रहे हैं इसको हम ये करते हुए हम जगनमोहन रेड्डी साहब को हम सीएम बनाना चाहिए। जो 2014 का जो चुनाव था, आप सब लोगों की मदद से, आपकी दुआओं से, आपकी पूरी मेहनतों के साथ मुझको एक कड़पा में 45,000 मेजॉरिटी, एक मामूली मेजॉरिटी नहीं। ये जो हिंदुस्तान में जब से इलेक्शन शुरू हुए कड़पा में आज तक तारीख में ऐसे 45,000 की मेजॉरिटी आज तक किसी को नहीं दिए। वो लोग आप सब मिलके वो मर्तबा मुझको दिया है। मैं आपका एहसान कभी नहीं भूलूंगा, आपका एहसान कभी नहीं भूलूंगा। मेरे मरते दम तक मैं नहीं भूलूंगा आपका एहसान। मैं यही वादा करना चाहता हूँ
मुझको कई बार कई मरतबा इस 5 साल में जितनी तरीके से दबाव डाला गया, हमारे तिजारतों पे दबाव डाला गया, मुझ पे दबाव डाला गया कि तुम वाईएसआर कांग्रेस पार्टी को छोड़ के तेलुगुदेशम पार्टी में आ जाओ, आपको मिनिस्टर बनाएंगे। मैंने एक ही बात कहा, मुझको मिनिस्टर नहीं चाहिए, मुझको मेरी आवाम ने जो भरोसे के साथ मुझको एमएलए बनाया वो मेरे लिए काफी है। मैं मेरी आवाम का भरोसा मैं कभी नहीं तोड़ूंगा, मेरी आवाम का भरोसा मैं कभी नहीं तोड़ूंगा, मेरे आवाम के भरोसे पे कभी भी हाथ जाने भी नहीं दूंगा। ये मैंने उस दिन कहा था। अगर अल्लाह चाहे तो 2014 नहीं 2019 में मुझको जगनमोहन रेड्डी साहब उतना बड़ा मुकाम देखे, बल्कि मैं अल्लाह से उम्मीद करता हूँ और तमाम लोगों से फिर एक बार गुजारिश करता हूँ, कड़पा की बहबूदी के लिए, कड़पा के आवाम की बहबूदी के लिए हर हमेशा मैं काम करूंगा। 20 पर 4 घंटे में आपके लिए काम करूंगा। एक मौका मुझको दीजिए। हमारी हुकूमत अल्लाह चाहे तो जरूर हमारी हुकूमत आएगी इंशाअल्लाह। ये 10 साल में कड़पा शहर कुछ भी काम नहीं हुआ, हम सबको मालूम है। मैं आज आपको वादा करता हूँ जो 10 साल में काम नहीं हुआ है, अगर हमारी हुकूमत आएगी, जगनमोहन रेड्डी साहब सीएम बनेंगे तो 1 साल में मैं पूरा काम करके आपको बताऊंगा, 1 साल में मैं पूरा काम करके बताऊंगा। जो आपके उम्मीदों पर मैं खड़ा उतरूंगा। एक मौका दीजिए, बल्कि आपसे आजिज़ाना गुजारिश करता हूँ, जिस तरीके से आपने 2014 में मुझको इज्जत बख्शी है, उसी तरीके से आज 2019 के चुनाव में भी और आपसे इजाजत आजिज़ाना गुजारिश करता हूँ कि उसी तरीके से मुझको इज्जत बख्शी है। मैं जरूर आपके लिए काम करूंगा, हर हमेशा आपके लिए काम करूंगा। कड़पा की डेवलपमेंट के लिए लेके आएंगे, यहाँ पे ही हम आईटी इंडस्ट्री लेके आएंगे, हमारे बच्चों को यहीं पे ही हम एम्प्लॉयमेंट देंगे, यहीं पे ही हम मुलाजमत देंगे और अच्छे काम हम कड़पा की डेवलपमेंट के लिए काम करें। हमको आज कड़पा देखते हैं तो आज समर जो झुटका रहेगा तो हमारे को पानी की तकलीफ है, पानी की तकलीफ है। तकरीबन 3-4 रोज से एक बार पानी आ रहा है। आज देखते हैं कि पन्ना की नदी पूरी सूख चुकी है, आज पानी नहीं है उस पन्ना में। उसके तहत डॉक्टर वाईएस राजशेखर रेड्डी साहब जब सीएम थे, हम सब ने उनको गुजारिश की, उन्होंने सोमशिला से 1 टीएमसी पानी कड़पा को लाने के लिए तकरीबन 740 करोड़ का टेंडर करते हुए उन्होंने काम भी शुरू किया। तकरीबन 20 या 30% काम भी हो चुका था। जब राजशेखर रेड्डी साहब की वफात हुई, उसके बाद वो स्कीम ऐसा ही इनकम्प्लीट रहेगी। मैंने आज एक एमएलए किया, शहर कड़पा की आवाम की जो पानी की शिद्दत है, इसको जो राजशेखर रेड्डी साहब ने जो बैकवर्ड सोमशिला बैकवर्ड का जो स्कीम किया था उसको पूरा करो बल्कि कई मरतबा मैंने हुकूमत से रिक्वेस्ट किया, फिर भी ये हुकूमत ने कुछ भी काम नहीं की। और उर्दू टीचर्स के ऊपर भी मैंने कई बार आवाज उठाई और कई मसाइल पे आज मैंने असेंबली में मैं समझता हूँ क्या कड़पा की आवाम की मसाइल के ऊपर कई मरतबा मैंने असेंबली में आवाज उठाई है, फिर भी ये हुकूमत कुछ भी कड़पा के लिए कुछ भी नहीं की है। कड़पा की आवाम से मैं यही गुजारिश करता हूँ, हमारी डेवलपमेंट, हमारी कड़पा की डेवलपमेंट, हमारा डिस्ट्रिक्ट का डेवलपमेंट सिर्फ वाईएस कांग्रेस पार्टी के साथ जगनमोहन रेड्डी साहब के साथ ही होगा। ये चंद्रबाबू नायडू कुछ भी नहीं करेगा। ये आप सब सोचते हुए जो आने वाला चुनाव है उसमें आप सोच समझ के वोट डालिए। मैं समझता हूँ कि आप सब दानिश्वर हैं, आप सबको मालूम है किससे बेहतर काम हो सकता है। मैं समझता हूँ आप सब सिर्फ वाईएसआर कांग्रेस पार्टी जगनमोहन रेड्डी का साथ देंगे, बल्कि मैं पूरी तरीके से मैं
मैं यही कहता हूं कि जरूर आप वैएसआर कांग्रेस पार्टी का निशान चांद का निशान है, चांद के निशान पे वोट डाल के एक अच्छी अक्सरियत के साथ हमारे एमपी श्री वैएस अविनाश रेड्डी साहब और एमएलए के उम्मीदवार मैं एसपी अमजद बादशाह को आप सब अच्छी अक्सरियत के साथ जिताते बोल के उम्मीद से मैं आप सबसे विदा लेता हूँ। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। जय जगन, जय जगन, जोहार वैएसआर, जोहार वैएसआर। ఇప్పుడు పూజలు పెద్దలు మన గురువులు మాజీ మంత్రులు కలి అందరికీ నమస్కారములు, సలాం అలైకుం. ఈరోజు ఇంతకుముందు కూడా ఇక్కడే చంద్రబాబు నాయుడు కూడా మీటింగ్ చెప్పాడు. ఏదో ఆయన కూడా తీసుకొచ్చాడు ఫరూక్ అబ్దుల్లా, కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా తీసుకొచ్చి మీటింగ్ పెడితే జనాలే లేదు, జనాలే రాలేదు. అంటే కడప ప్రజలు చంద్రబాబు నాయుడిని రిజెక్ట్ చేశారు, చంద్రబాబు నాయుడిని ఒప్పుకోవడం లేదు. ఇందర్ పాషా గారికి, అవినాష్ రెడ్డి గారికి ఎక్కువ అత్యధిక మెజారిటీ గెలిపించారు, అత్యధిక మెజారిటీ. ఎందుకంటే ఈరోజు మనం సో దాని ఇండికేషన్ అదే. కాబట్టి ఏమో వాకిపోయినట్టు వచ్చినప్పుడు ఏమో గోతలు అంటారు, ఏమో మాట్లాడతారు. 4.5 సంవత్సరాలు ఆ బీజేపీతోనే ఉన్నాడు ఉండి అప్పుడు గోదరా ఇవన్నీ గుర్తుకు రాలేదు, ముస్లిమ్స్ గుర్తుకు రాలేదు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళు ఎవరు గుర్తుకు రాలేదు. ఒక అధికారి బీసీ అధికారి తను కడపలో ఖాళీ ఉందయా, నేను కడపకు వస్తాను, ఏమైనా ప్రయత్నం చేస్తాను, నేను సరే జిల్లా మంత్రితో ఫోన్ చేయించి మన జిల్లా మంత్రి నెల్లూరు ఆయన రెడ్డి గారితో నేను ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, బీసీలకు ఉద్యోగాలు అంటనా, బీసీలు అంటే లేదు, లోన్లు, ఏదైనా స్థలాలు, ఇంట్లో అడుక్కోవాలి కానీ ఉద్యోగాలు కావాలంటనా, నాతోనే అంటున్నాడు. నేను చెప్పాను, నాకు నువ్వు అందుకే 5 తూర్లు ఊడిపోయింది, పెట్టేయకపోవాలని పెట్టింది. సో కానీ అక్కడ ఉండే మంత్రులు వాళ్ళకు బీసీల పైన ఉండే అభిప్రాయం. సో ఇలాంటి చట్టాలను ఏరి పారారు. చంద్రబాబు నాయుడు ఏరి పారేస్తే ఈ చట్టంతా దాంతో పాటు అందరూ పోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలి. ఎలాగంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ ఊహించని విధంగా జరిగినాయండి పనులు. ఎవరు ఊహించలేదు. ఆరోగ్యశ్రీ ఎక్కడికైనా పోటీ బీదవాడు కూడా రాడుతున్నాడు. వాడు డాక్టర్ దగ్గర చూడలేడు, ఫీజులు ఇచ్చుకోలేడు.